ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు తన జనన వృత్తాంతమును బట్టి బైబిల్లో అనేక చోట్ల, అనేక సువార్తలలో, అనేక గ్రంథములలో బైబిల్ మహాగ్రంథములు బయలుపరచబడినది. కానీ మరి యోహాను సువార్తలో కూడా ఆయన జన్మ విషయమును బట్టి తెలుపబడిన చిన్న మాటను మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ స్నేహితులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను. మరి ఏదైనా సాక్ష్యం కావాలి కదా మనకి, అది కూడా ఉంది ఇక్కడ. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు ఆయనని చాలామంది. అది కూడా ప్రభు చెప్పారు కదా, ఏదైనా ప్రభు చెప్పిందే జరుగుతున్నది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలననైనను, మానుషేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి, ఆది అండి వాక్యం ఉండేమని చెప్పుకున్నాం కదా, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని, అనగా జనదైక కుమారుని, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయనను మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందటివాడు ఆయననియు సాక్ష్యం చెప్పాడు ఆయన యోహాను గారు. ఈయనే అనియు ఎలుగెత్తి చాటెను. నేను చెప్పినవాడు ఈయనే. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేము. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బలపరచెను. దేవుడా నాకు కనపడ అనకూడదు. దేవుడా కరుణించుము, కనికరించుము అనాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఏదైనా మనం చెప్పుకుంటున్నామంటే బైబిల్లోని వాక్యమే మూలాధారం.